హలో గాయ్స్! మనం 'శ్రీజ లైఫ్ స్టోరీ' గురించి మాట్లాడదాం. 'శ్రీజ లైఫ్ స్టోరీ' గురించి మాట్లాడాలంటే ముందు శ్రీజ ఒక సాఫ్ట్‌వేర్ ఐటీ కంపెనీ ఐటీ ఉద్యోగం జేసేది. తర్వాత శ్రీజ చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డదంట. ఆ అమ్మాయి పాపం ఆర్థిక పరిస్థితుల వల్ల నాకన్నా చాలా పెద్దదే గానీ ఓకే. ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ నాన్న ఒక ఎంప్లాయీ. అది తర్వాత జెప్తాను. తర్వాత రీసెంట్‌గా 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష నుంచి ఆవిడ బాగా పాపులర్. తర్వాత 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో గేమ్స్ బాగా ఆడింది కానీ 'బిగ్ బాస్‌లో' ఆమె ఏవి చూపియకుండా ఆమెని అర్ధాంతరంగా ఎలిమినేట్ చేయడం అలాంటివున్నాయి. చాలా నెగెటివ్ గూడా వచ్చింది. నిజంగా అప్పుడు ఓకే. నెగెటివ్ గూడా వచ్చింది. రీసెంట్‌గా 'బిగ్ బాస్' తర్వాత ఆమె లైఫ్ స్టోరీ ఎలా ఉంది? 'బిగ్ బాస్' ముందు ఆమె లైఫ్ స్టోరీ ఉంది. ఎలా ఉంది? ఆమె ఎక్కడి నుంచొచ్చింది? ఆమె విలేజ్ ఏంది? వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది? ఎలా ఉండేది? వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెలు ఇవన్నీ మాట్లాడుకునే ముందు నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే శ్రీజ లైఫ్ స్టోరీ మనకు తెలుస్తది. నిజంగా ఈ వీడియో గాని మీకు నచ్చుతేనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం శ్రీజ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు. శ్రీజ హేటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అది మనందరికీ తెలిసిందే. మీకు నచ్చినా, నచ్చకుండా స్కిప్ చేయకుండా నా వీడియో చూసి అవును ఇది అని మనకు తెలుస్తది. ముందు మనం మాట్లాడుకుందాం. ఒకటి ఫస్ట్ శ్రీజ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడదాం. శ్రీజ అది ఏపీలో వైజాగ్‌లో ఉంటుంది. ఆమె సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. వాళ్ళ నాన్న పేరు దమ్ము శ్రీనివాస్ రావు గారు. అంటే జీహెచ్ఎంసీలో సూపర్వైజర్ అతను. ఓకే. చిన్నతనంలో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆవిడ చాలా కష్టాలు పడ్డారంట. తర్వాత వాళ్ళ లైఫ్ కొంచెం కొంచెం సెట్ అవ్వడం, కొంచెం కొంచెం ఆర్థిక పరిస్థితులు. ఆమె స్కూల్‌కెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమె స్కూల్‌కెళ్తున్నప్పుడు తినడానికి తిండి లేకున్నప్పుడు గంజి గూడా తాగి ఎళ్ళిందంట. మనం మనం చూసాము. ఓకే. అట్లా శ్రీజ అలా అనిపియదు. ఎందుకంటే రపా మాట్లాడేవాళ్ళు అరే! వీళ్ళకేం ఇబ్బందులు లేకుంటాయి గదా! అని అనుకుంటారు గానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందులుంటాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. అది. తర్వాత స్కూల్‌కెళ్ళేటప్పుడు గంజి గూడా తాగేదంట. గంజి తాగి ఎళ్ళేదంట. చాలా ఇబ్బంది పడ్డాదంట. చదువు అంటే చిన్నగున్నప్పుడు చాలా చురుగ్గా ఉండే అమ్మాయి అంట. ఎవరు శ్రీజ. ఇప్పుడు గూడా చురుగ్గానే ఉంటది గానీ, శ్రీజ చాలా చురుగ్గా ఉండే అమ్మాయి. తన బీటెక్ పూర్తి చేసింది. బీటెక్ పూర్తి చేసి ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఆమె శ్రీజ. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఆమె తర్వాత ఆమె అదేందంటారు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఆమెకు నెలకు 2,00,000 వచ్చేదంట జీతం. ఓకే. ఆర్థిక ఇబ్బందులు పడి తర్వాత తను చదువుకొని ఇంక అంతే కదా! చిన్నగున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు ప్రతి ఒక్కరికి బాలేవు. మన మన ఇప్పుడు ఇప్పుడు 2000 పుట్టిన వాళ్ళంటే వాళ్ళు గోల్డెన్ స్పూన్ అనుకోండి కామన్‌గా. అప్పుడు 90స్ పుట్టిన వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బందులు. అది మనందరికి తెలుసు. మనం కూడా అనుభవించినాం. అలానే ఆమె కూడా అనిపించింది. తర్వాత బీటెక్ కంప్లీట్ చేసుకొని ఒక ఐటీ ఉద్యోగిగా పనిచేసి ఉంది ఆవిడ. తర్వాత ఐటీ ఉద్యోగిగా పని చేసుకుంటూ ఆవిడ సోషల్ మీడియా పైన కూడా ఆసక్తి. ఇప్పుడు కామన్‌గా నాకు 'బిగ్ బాస్' రివ్యూ చెప్పాలని ఆసక్తి ఉన్నప్పుడు, ఆవిడకి ఒక ఆసక్తి ఉండడంలో తప్పేం లేదు. అది కొన్ని కాంట్రోవర్సీ దాంట్లో కూడా ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా మాట్లాడేది. అది మనందరికీ తెలుసు. తర్వాత సోషల్ మీడియాలో బాగా అంటే బానే వైరల్. అప్పుడే ఆమె 2,00,000 ఏమో ఉన్నారంట. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,00,000 అనుకుంటా. అంతకన్నా ముందు ఎవరికీ అంటే కొంతమంది సోషల్ మీడియా వల్ల ఆవిడ తెలుసు. కానీ నాకైతే 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకొచ్చినాకనే తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో త 300,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు చూసి రాసుకున్నాననుకోండి. అది ఫస్ట్ శ్రీజ. శ్రీజ అంతకన్నా ముందు కొంచెంమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి తెలుసు. డెమాన్‌కి వీళ్ళకి తెలుసు. కాదని నేను చెప్పను. శ్రీజ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నప్పుడు ఆహ్, తర ఆ! అగ్ని పరీక్ష నుంచి ఓకే. ఆవిడకు 300,000 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. అగ్ని పరీక్ష నుంచి వచ్చింది. ఆమె అంతకన్నా ముందు ఇన్‌ఫ్లుయెన్సర్. అది మనందరికి తెలుసు. ఆవిడ ఇన్‌ఫ్లుయెన్సర్. తర్వాత శ్రీజ ఇన్‌ఫ్లుయెన్సర్ మనకు అంటే అందరికి తెలుసు. అంటే కొంతమందికి తెలుసు. నాకైతే తెలవదు. నేను చెప్పాను కదా! నాకంతా అయితే ఆవిడ తెలవదు. తర్వాత శ్రీజ ఓకే. ఒక ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసేది. తర్వాత శ్రీజ 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకొచ్చింది. ఇప్పటి నుంచి మనం మాట్లాడదాం. శ్రీజ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు శ్రీజ నోరు చాలా ఎట్లా అంటే
బాగా 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 మాట్లాడుతున్నప్పుడు కూడా నే నవదీప్ గారు కూడా మీ నోరు ఎక్కువ ఉంది అది ఇది అని అంటే మా అందరికి వచ్చిన నేను గుర్తున్నాను. ఓకే స్టార్ట్ నా మీద అటెన్షన్ ఉండాలని నేను ఇలా అన్నాను అని అంటే ఆవిడ ఆల్రెడీ ఒక్కటి గ్రీన్ ఇచ్చారు, రెండు రెడ్ ఇచ్చారు అనుకుంటాను. నాకు కూడా రెండు గ్రీన్ ఇచ్చారు ఐదు, కానీ గేమ్స్ మాత్రం ఇచ్చి పడేసింది అనుకో, సూపర్ అనిపించింది నాకు. అదైతే శ్రీజ అగ్ని పరీక్షలో గేమ్స్ మాత్రం చాలా చాలా బాగా గేమ్స్ ఆడింది. నిజంగా టాప్ లో ఎంత గొడవడాలన్నా ఏదన్నా అన్యాయం జరిగినా మాట్లాడుతుంది చూడు శ్రీజలో, అది ఒకటైతే చాలా నచ్చింది. అగ్ని పరీక్షలు కూడా వాళ్ళకు ఓకే ఇది అన్యాయం కదా, ఇది తప్పు కదా అని మాట్లాడింది. కొన్ని విషయాల్లో నేను చెప్తాను. ఫస్ట్ శ్రీజ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చింది, హైలైట్ సూపర్. అయినాక శ్రీజ మంచితనాన్ని మాట్లాడతాం. బాగా అగ్ని పరీక్షలో చాలా మంచిగా ఉండేది. బిగ్ బాస్ అయినా కొంచెం ఆవిడ నోరుకి ఎవరు నచ్చలేరు అనుకోండి. అది తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చే మూమెంట్లో బిగ్ బాస్ సీజన్ అంటే ఆవిడ పక్క వస్తుంది కన్ఫర్మ్ లేదు. ఓకే ఓట్లు వేసింది మ్యాక్సిమం వస్తుంది అని బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూవర్స్ వాళ్ళు కూడా చెప్పారు కదా, ఓకే శ్రీజ వస్తుంది, శ్రీజ మాత్రం పక్క రాసి పెట్టుకోండి అంటే ఆవిడ జాబ్కి రిజైన్ చేసి వచ్చింది ఆ అమ్మాయి. అది రిజైన్ చేసి వచ్చేసింది లాస్ట్ జాబ్కి. ఒక రిస్క్ పని చేసి మనం ఒక జాబ్ మనం ఒక వర్క్ అవ్వాలంటే ఆ జాబ్ వదులుకుంటే రిస్క్ పనే కదా. మనం బిగ్ బాస్ హౌస్ కోమో కూడా తెలియక ముందు ఆ అమ్మాయి వదులుకొని వచ్చింది. అది చాలా చాలా గ్రేట్ నిజంగా. ఇంకొకటి మన ఇప్పుడు 4 మీద బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాసుకోమంటే అంటే సరే ఓకే అని టాటూ వేసుకోమంటే సరే వేసుకుంటాను. కానీ చేతి మీద బిగ్ బాస్ టాటూ వేసుకున్నది నిజంగా అది కూడా గ్రేట్. నిజంగా టాటూ వేసుకోవడం నాట్ ఏ జోకర్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. టాటూ వేసుకుంది గ్రేట్ అనిపించింది నాకు, చాలా చాలా గ్రేట్. అంటే బిగ్ బాస్ మీద ఆవిడకి ఎంత ప్రేమ ఉందో ఆడనే తెలుస్తుంది. ప్రతి దాంట్లో గేమ్స్ మాత్రం ఇచ్చి పడేసేది. ఆడేదైనా తప్పు జరిగినా కూడా ఒకటి కళ్ళకి వాళ్ళ విషయంలో ఏదో ఒకటి అంటే కళ్ళకి షాకిబ్ విషయంలో ఆల్రెడీ మనకు షాకిబ్కి కల్కికి అంత క్లారిటీ చెప్పిన పని విషయంలో వాటికి ఓకే అనిపించింది. కానీ శ్రీజ అదేంటంటారు షాకిబ్కి అంత క్లారిటీ చెప్పలేరు. ఆ రోజు కల్కికి మనీ వచ్చాయి, షాకిబ్కి మనీ రాకపోతే ఇది రాంగే కదా. ఇప్పుడు కల్కికి చాలా టైం ఇచ్చి మాట్లాడేది అది ఓకే. ఇప్పుడు షాకిబ్కి టైం ఇవ్వలేరు కదా. ఆ విషయానికి ఆడ మాట్లాడితే శ్రీజని అప్పుడు తిట్టిండు, ఊరోళ్ళు అదేదో మాట్లాడితే నవదీప్ గారు మాట్లాడింది ఆ విధానికి తిట్టితే చాలా ఊరోళ్ళు అది ఇదని మాట్లాడిండ్రని శ్రీజకు చాలా సపోర్టబుల్ వచ్చింది ఆ విషయానికి. నవదీప్ గారు అలా అన్నారు అది తప్పు అని చెప్పారు. ఆ విషయానికి సూపర్. శ్రీజ మొత్తం ఆ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి అమ్మాయిని. నిజంగా ఏమన్నా ధైర్యమా, చాలా ధైర్యం నిజంగా. ఇది తప్పు అంటే అది స్ట్రాంగ్గా నిలబడుతుంది. అలాంటి ఒక ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటే గ్రేటర్ బాబు. నిజంగా నిలదీసి అడగడం, నిలదీసి ఓకే వాళ్ళు ఎవరైనా సరే తప్పు ఉంటే నిలదీసి అడగడం మాత్రం తప్పేం లేదు. ఓకే బిగ్ బాస్ హౌస్లకు శ్రీజ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9కి శ్రీజ వచ్చింది. ఓకే బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చింది. పొట్టి ఉంటుంది అనుకోండి, శ్రీజ పొట్టిగున్నా గట్టిది. పొట్టలు గట్టాలు అంటే శ్రీజ చూసి అనాలనుకుంటా. అంత బాబా ఏమన్నా అటెన్షన్ ఏదన్నా మాట్లాడడం, అది ఎంత మాట్లాడదా అంటే నిజంగా మాటలు పిట్ట అనుకోండి శ్రీజ. అంత అంత మాట్లాడడం అంత ఉండడం అయితే నాకు శ్రీజని చూస్తే భలే అనిపించేది. నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఓకే కానీ చాలా నెగిటివిటీ కూడా వచ్చింది శ్రీజకు. ఆ నెగిటివిటీ గురించి కూడా మాట్లాడదాం. శ్రీజ నామినేషన్లు అయినా ఏదైనా చాలా గొడవలు పడేది. ప్రతిదానికి వీళ్ళు ఓనర్స్ టెన్నర్స్లా ఉన్నప్పుడు మీరు అదే చేస్తారు, ఇది చేయొద్దు, ఇది చేయాలని వీళ్ళు మేనేజర్ అంటే వీళ్ళు ఓనర్స్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పిస్తున్నారు వీళ్ళకి అభిస్తున్నారు అని డెమాన్తో గొడవ అయింది. మళ్ళా వాళ్ళతో గొడవలు అయినాయి, కొన్ని రీతుతో కూడా గొడవలు అయినాయి. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. రీతు వాళ్ళని అలా మాట్లాడకపోయింటే బాగుండే, తనుజ గురించి అలా మాట్లాడకపోయింటే బాగుండే. బయటకు వచ్చినాక అవి కూడా మాట్లాడదాం. తర్వాత ఫస్ట్ తర్వాత శ్రీజ, కళ్యాణ్, డెమాన్, ప్రియా వీళ్ళు మంచి ఫ్రెండ్స్. మన అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు నలుగురు, చాలా మంచి ఫ్రెండ్స్. తర్వాత మంచి ఫ్రెండ్స్ ఒకటి. తర్వాత వీళ్ళు నలుగురు చాలా మంచి ఫ్రెండ్స్, క్లోజ్గా ఉంటుండే చాలా మంచి. ఒకసారి డెమాన్ శ్రీజని సేవ్ కూడా చేసిండు. ఆ విషయంలో కూడా శ్రీజ ఓకే థ్యాంక్ యూ రా అని చెప్పింది. వెనక ఒకటి చికెన్ విషయంలో డెమాన్ చికెన్ విషయంలో సేవ్ అంటే చికెన్ మన రీతుకి ఇస్తాడు అనుకుంటారు. ఆ రోజు మన ఎవరికి ఈవిడ శ్రీజకి ఇస్తారు. అప్పుడు రీతు కొంచెం ఫీల్ అయిన అనుకో, కానీ రీతుకి ఇవ్వకుండా మన శ్రీజకి ఇస్తాడు. అది కూడా భలే అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా మంచి అనిపించింది. అది తర్వాత
త లాస్ట్ వరకు కళ్యాణ్‌తోని ఫ్రెండ్‌షిప్ అయితే చాలా బావుంది. త కళ్యాణ్‌తోని ఆ ఫ్రెండ్‌షిప్ అయితే బావుంది. కళ్యాణ్ ఫ్రెండ్‌షిప్పు, కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడం. బయటికొచ్చినాక కూడా కళ్యాణ్ విన్నర్ కావడానికి చాలా సపోర్ట్ చేశారు. డెమాన్‌కి అంత సపోర్ట్ చేయలేదు గానీ, కళ్యాణ్‌కి మాత్రం చాలా చాలా సపోర్ట్ చేసింది. ప్రియా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు నాగార్జున సార్‌తోనేమో బానే తిట్లు తిన్నారనుకోండి. ఎందుకంటే వీళ్ళకి బయట నోరెందుకు అంత మాట్లాడతావు? ఎందుకు అంత మాట్లాడుతున్నావు? సార్ నాకు అదే అలవాటు సార్ అంటే అది తప్పి ఆ మాటలు మాట్లాడకు. తగ్గించుకో. నోరు తగ్గించుకో అని చాలా విషయాలకు సార్ చాలా తిట్టిండు. అయ్యో! పాపం అనిపించింది కానీ ఆ నోరు వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది శ్రీజకు. అది మనందరికీ తెలుసు. శ్రీజకు ఆ నోరు ఒక్కడం వల్ల ఆ మాటల వల్ల శ్రీజకు వచ్చినంత నెగిటివిటీ, ప్రియకు వచ్చినంత నెగిటివిటీ ఎవరికీ రాలేదనుకోండి. అంత నెగిటివిటీ వచ్చింది మనందరికీ తెలిసిందే. తర్వాత శ్రీజకు, ప్రియకు వచ్చిన నెగిటివిటీ మన అంత చాలా నెగిటివిటీ వచ్చింది. ఆ ఒక్క విషయంలో నాకు కూడా అయ్యో పాపం కామన్‌గా ఉండే వాళ్ళని తోలుకొనొచ్చి ఇంత నెగిటివిటీ చేశారేంది శ్రీజ, అరే వీళ్ళని బయటకు తోసేయండ్రా నాయన నామినేషన్‌లో అయినప్పుడల్లా ఈ వీక్ ఈవిడని ఎలిమినేషన్ చేద్దాం, ఈ వీక్ ఈ వీళ్ళని ఎలిమినేషన్ చేద్దాం అని చాలా విషయాలు మాట్లాడినారు. వాళ్ళు కూడా ఇంట్లో కొంచెం అట్లానే చేశారు అనుకోండి. ఓకే ప్రౌడ్‌గా నిజంగా వాళ్ళతో గొడవ పడడం, ఆ విషయాల్లో గొడవ పడడం ఓకే ఇది అయిపోయింది. తర్వాత వీళ్ళకి నెగిటివిటీ మాత్రం చాలా ట్రోల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీయడం ఒకటే. మనం ఎవరినైనా ట్రోల్స్ చేస్తున్నాం, వాళ్ళని ట్రోల్స్ చేయండి. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీసి ట్రోల్స్, వాళ్ళ నాన్న వృత్తిని చూసి ట్రోల్స్ మాత్రం ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చినప్పుడు కూడా అలా చేయకండి. ఎందుకంటే ఒకరిని ట్రోల్స్ చేయడం చాలా తప్పు. నేనైతే చెప్తున్నా ట్రోల్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ని ట్రోల్స్ చేయడం చాలా తప్పు. కామన్‌గా ఇప్పుడు బిగ్ బాస్‌లో ఆ తప్పు చేసిందా? ఇప్పుడు బిగ్ బాస్‌లో ఇలా చేసుకుంటే బావుంటది, ఇలా చేస్తే బావుంటది అని ఒక విషయంలో ఆ ట్రోల్స్ చేయండి. కాదు గానీ వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని మాత్రం ఎప్పుడు ట్రోల్స్ చేయొద్దు. అదొకటే నేను చెప్తాను. తర్వాత శ్రీజ, మనీష్ కూడా చాలా సార్లు గొడవ పడ్డారు. మనీష్ క్యాలిక్యులేషన్స్ గురించి శ్రీజ వాళ్ళు గొడవ పడ్డారు. వాళ్ళకు బాగా గొడవలైనయి అది తెలిసిందే. అయిన తర్వాత శ్రీజ హరీష్ గారితోను కూడా శ్రీజకు గొడవలైనయి అనుకో. మంచిగా మాట్లాడతారు. ఒక్కసారి హరీష్‌గా మీరు అనకుండా ఉండడం వల్ల శ్రీజని మస్తు తిట్టిండనుకో హరీష్ గారు. అదైతే చాలా తప్పు. ఓకే రెస్పెక్ట్ ఇయ్యాలి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇయ్యాలి. ఒకానొక టైంలో గేమ్ విషయంలో అది రాదు. కానీ హరీష్ గారికి ఏంటంటే నన్ను గారే అని పిలవాలి, మీకన్నా ఏజ్‌లో పెద్దది కాబట్టి నేను గారే అని పెట్టాలి. ఇప్పుడు శ్రీజ నాకన్నా పెద్దది. కానీ నేను శ్రీజ అని పిలుస్తున్నా, శ్రీజ అక్క అని అయితే పిలుస్తలేను. అది నార్మల్. కామన్‌గా. అలా ఉంటే బావుంటది అని నా ఒపీనియన్. శ్రీజ, సంజన గురించి ఒక విషయం చెప్తా. శ్రీజ ఎంత ధైర్యం అంటే చాలా ధైర్యము నిజంగా. శ్రీజ ఒకసారి సంజన గారు అదేందంటారు గేమ్స్ ఆడుతున్నప్పుడు మన సుమనన్నని గాజులేసుకొని కూర్చున్నా ఏదో అంటది కామన్‌గా సుమనన్నని. అప్పుడు శ్రీజ లేస్తది చూడు నిజంగా సూపర్ బాబు. ఎవ్వరికి లేని ధైర్యం, ఎవ్వరికి లేని గట్స్ మాత్రం ఆమెకున్నాయి. నిజంగా సూపర్ శ్రీజ. నిజంగా హైలైట్ అనిపిస్తది నాకు శ్రీజని చూస్తుంటే. అంత ధైర్యంతో ఇది ఎందుకు అలా నువ్వు చూసి మాట్లాడు. ఒకరిని అనే ముందు ఆలోచించి మాట్లాడు అనే విషయానికి శ్రీజ భలే మాట్లాడేది. నిజంగా ఆ విషయంలో మాత్రం శ్రీజకు హ్యాట్సప్ చెప్పాలి. సూపర్. తర్వాత ఇమాన్యుయల్‌తోనే శ్రీజ ఎలా ఉండేది మాట్లాడడం. ఇమాన్యుయల్ అన్నతోనే శ్రీజ చాలా కామెడీ చేసేది. చాలా ఫన్‌గా ఉండేది. చాలా మంచిగా ఉండేది. గేమ్స్ విషయంలో అయినా కూడా చాలా స్ట్రాంగ్‌గా శ్రీజని పెట్టుకోవాలంటే ఆలోచించేవాళ్ళు. కానీ శ్రీజ గేమ్స్ మాత్రం ఇచ్చి పడేది. చాలా బాగుండేది. శ్రీజ ఆ గేమ్స్ మాత్రం నిజంగా చాలా చాలా బాగా గేమ్స్ ఆడేది. చాలా బాగా గేమ్ ఆడేది కానీ కొన్ని విషయాల్లో గొడవలై కొన్ని విషయాల్లో ఉండేది. ఇంకొకటి అక్కడ ఇక్కడ ఒక్కొక్కసారి చెప్పేది అనుకోండి, చెప్పలేదని చెప్తాను. చెప్పేది ఇప్పుడు గాసిప్స్ అనేది అందరూ కామన్‌గా ఉంటాయి కదా! అలా గాసిప్స్ కూడా చెప్పేది శ్రీజ. అలా దివ్య వచ్చినప్పుడు దివ్య రాకూడదని అందరికి ఉండేది. దివ్య వస్తది. దివ్య వచ్చినప్పుడు కూడా శ్రీజ ఏందంటే సంజన గారితో కలిపి శ్రీజ కొన్ని విషయాలు వాళ్ళ బట్టలు తీసి పెట్టడం, దివ్య బట్టలు అవన్నీ తీసి పెట్టడం. ఆ విషయంలో మన శ్రీజని చూసి కొంచెం కోపం వచ్చింది అనుకోండి. ఓకే సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు గేమ్స్ అవన్నీ కానీ ఆ విషయంలో శ్రీజ ఎందుకు కొద్ది కోపం వచ్చింది శ్రీజని చూస్తా అంటే శ్రీజ తప్పేం లేదు కాదు అని. కానీ ఇప్పుడు వాళ్ళు కలిసే వచ్చారు కదా, మనం అలా చేయక ఆ విధంగా మనం ఉండకపోతే చాలా బాగుండేది కదా. ఎందుకు మీరు కలిసి వచ్చినప్పుడు అట్లా బట్టలు అవన్నీ తీసేసినప్పుడు మనం సపోర్ట్ చేయకపోతేనే బాగుండేదని ప్రతి ఒక్కరిని ఎంత అంటే అలా మాట్లాడేది. ఇమ్మునైనా ఎవరినైనా రీతుకు శ్రీజకైతే అసలు పడేది కాదు. ఊకే నువ్వు సెలబ్రిటీస్తో ఉంటుందని పవన్ని ఊకే చాలా మాట్లాడేది. ఆ విషయంలో కూడా నాకు కోపం వచ్చింది అనుకోండి శ్రీజ విషయంలో.
ఓకే. పవన్ అది ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టంగా. మనం అనే రైట్ అయితే లేదని అనిపిచ్చేది. తర్వాత మాధురి గారు, శ్రీజ గొడవ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఫస్ట్ మాధురి వస్తది. మాధురి నీ పేరు మాధుర్య మాధవియ అని అంటది. నీకు తెలియదా? తెలియకపోతే ఇంకోసారి చూసి తెచ్చుకో అని అంటది. ఆ విషయంలో అరే వాళ్ళిద్దరికి కొంచెం పంచర్ అవుతుంది ఇద్దరికి. అమ్మో ఆవిడతోనూ పంచర్ పెట్టుకున్న శ్రీజ అనుకున్నాము. ఆ రోజే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చిర్రు. వీళ్ళనేమో శ్రీజని ఎలిమినేట్ కావాలని శ్రీజని ఎలిమినేట్ చేశారు. అది మాత్రం నిజంగా అన్ఫేర్. శ్రీజ ఎలిమినేట్ అన్ఫేర్. ఇంకోటి ఎలిమినేట్ చేసినా కూడా ఆవిడ ఏవి అని చూపించాలి కదా. ఇప్పుడు కామన్ గా వీళ్ళు ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను ఎలిమినేట్ అవుతా అన్నప్పుడు నా ఏవి అయినా చూపిస్తే చాలా బాగుండేది. కానీ శ్రీజకు ఏవి ఎప్పుడు చూపించలేదు. సెకండ్ టైం వచ్చి ఆడ ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ 2 డేస్కి మళ్ళీ వస్తుంది భరణి గారు. ఇద్దరు ఎలిమినేట్ అయినప్పుడు మళ్ళీ శ్రీజ వస్తుంది, మన భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చినప్పుడు ఆడ కూడా భరణి గారికి ఓకే శ్రీజకు అన్యాయం చేశారు. 2 రోజులు పెట్టారు. గేమ్స్ అన్ని ఆడారు. ఆల్మోస్ట్ గేమ్స్ అన్ని ఆడారు. గేమ్స్ అన్ని ఆడి సహాయ శక్తులతో కళ్యాణ్ డెమోన్ అయితే శ్రీజన్ లోపలికి రావాలని సహాయ శక్తులతో కష్టపడ్డారు. కానీ మన శ్రీజన్ మళ్ళీ ఎలిమినేట్ చేశారు. ఆ విషయంలో పాపం నిజంగా చాలా నిజంగా ఎవరికైనా కోపం వస్తుంది కానీ ఏంద్ర బాబు. కానీ ఆమె ఏవి ఇప్పుడు కూడా ఆమెకి ఇంకా ఇయ్యలేరంట. కామన్గా బిగ్ బాస్ టీం ఆమెకు ఒక ఎంతో టైం పట్టదు. ఆవిడ ఏవి ఒక 5 minutes ఏవిని చూపించడానికి ఇంతగానం ఎందుకు అని నాకు థింక్ అనిపించింది. నిజంగా బిగ్ బాస్ టీం మాత్రం శ్రీజకు మాత్రం అన్యాయం చేశారని నేను చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు శ్రీజకు అన్యాయం చేశారని ఎలా మాట్లాడుతున్నాం అంటే బిగ్ బాస్ టీం ఏంటంటే కామన్గా శ్రీజ ఓకే ఆవిడ నోరు ఎక్కువ ఉంటుంది అవి ఉంటుంది కానీ మరి అంత అన్యాయం చేయడం అయితే చాలా తప్పని నా ఒపీనియన్. తర్వాత బిగ్ బాస్కి ఎలిమినేషన్ 2 times ఎలిమినేషన్ అయింది. అదైతే అన్ఫేర్ జరిగింది, అయిపోయింది. తర్వాత బయటికి వచ్చినాక కళ్యాణ్ కోసం ఎంత సపోర్ట్ చేసిందంటే గీతు రాయల్ వీళ్ళతో అందరితో ఫ్రెండ్షిప్ చేసి కళ్యాణ్కి చాలా సపోర్ట్గా చేసి కళ్యాణ్ని విన్నర్ చేసింది అనుకోండి. విన్నర్ అయింది అనుకో ఈవిడ ఒక్క వాళ్ళు ఓకే చాలా మంది ఓట్లు వేశారు కానీ కళ్యాణ్కి మాత్రం ఫుల్ సపోర్ట్ చేసింది. లైవ్లోకి వచ్చి ఓటేయండి అని చెప్పడంలో అదైతే సూపర్ అనిపించింది. తర్వాత బయట లైఫ్ ఎలా ఉంది శ్రీజ గురించి మాట్లాడదాం. శ్రీజ లైఫ్ ఎలా ఉందంటే ఒక రీసెంట్గా పాగల్ పవిత్ర శ్రీజ అది ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ శ్రీజ ఏంటంటే ఓకే రీతు గురించి తనుజ గురించి అలా మాట్లాడడం అయితే చాలా తప్పు అనిపించింది నాకు. అది ఒక్కటి ఓకే ఆమె మైండ్లో ఉంది కాదని వింటారు. ఓకే వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళారా ఏం వెళ్ళారో తెలియదు కానీ ఒక ఆమె నా చుట్టే తిరుగుతారని అనుకోవడం ఒకరని జనన్నది రీతునైతే బయట మాట్లాడుకొని వెళ్ళిండ్రు. డిమాండ్ పవన్ లవ్ కనెక్షన్ పెట్టుకోవాలని అది తప్పమ్మా శ్రీజ. అదొక్కటే తప్పు అనిపించింది నాకు. అదొక్కటి తప్పు అనిపించింది నిజంగా. అలా మాట్లాడేది కాకుండా అనిపించింది. తర్వాత వాళ్ళకు గొడవలు రీతుని అన్ఫాలో కొట్టింది. వాళ్ళకు కొంచెం గొడవలు అయినాయి. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. అది తర్వాత శ్రీజ ఈ మధ్యలో శ్రీజ బాయ్ ఫ్రెండ్ ఎవరు అతన్ని అంటే ఆమె ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది అనుకుంటా శ్రీజ నాకు తెలిసి. ఆమె బాయ్ ఫ్రెండ్ ఏదో వాళ్ళ బావను ఎవరో వాళ్ళ రిలేషన్లో ఉన్నట్టుండ్రు. శ్రీజని అంటే శ్రీజ ఇన్స్టాలో అతన్ని ఫోటోలు కూడా అవంతా వైరల్ అయిపోయినాయి తెలిసిందే. అలా కూడా శ్రీజని అమ్మో భరించేటోడు ఎవరా బాబోయ్ అని మాట్లాడారు. అది కూడా తప్పే ఫ్రెండ్స్. ఎవరైనా ఇప్పుడు మన లైఫ్ ఏదో మన లైఫ్లో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరైతే మన లైఫ్లోకి వస్తారు కదా. అదంతే ఆమెకు అతనితోనే రాసి పెట్టున్నప్పుడు మనం అది ఆమె ఇష్టం అండి. అలా మనము ఓకే బయట ఏం జరుగుతుంది ఒక బిగ్ బాస్లో పోయిన వాళ్ళ లైఫ్ గురించి మనం తెలుసుకుంటాం కాదని అంటలే. కానీ ప్రతిదీ ఆమె లైఫ్లోకి పోయి మనం చూడడం చాలా తప్పని నా ఒపీనియన్. శ్రీజ గీతు రాయలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా మంచిగా బయట కలవడం మనం చూస్తుంటాం. శ్రీజ నిజంగా నోరు ఎక్కువ ఉంటుంది కానీ చాలా మంచిది అనుకుంటా. చాలా మంచిది అనిపిస్తుంది నాకు. కొన్ని మాటలు అయితే మాట్లాడుతుంటా కానీ ఆ మాటలు కొంచెం తగ్గించుకొని ఉంటే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. అలానే వార్నింగ్ కాదు మంచిగా తన ఫ్రెండ్ లాగా నేను చెప్తున్నాను. ఒక ఫ్రెండ్ లాగా ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను అనుకోండి. నేను శ్రీజకి చెప్పేంత పెద్ద అయితే కాదు. శ్రీజ ముందు నేను చాలా చిన్న అమ్మాయినే కానీ మేడం ఒక 2-3 years అట్లా చిన్న అమ్మాయినే ఉండొచ్చు కానీ ఓకే శ్రీజ నిజంగా
లైఫ్‌లో చాలా మంచిగా ముందుకు అడుగు వేయాలి. యూట్యూబ్‌లో కూడా ఈ మధ్యలో వీడియో చేస్తుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూస్ కూడా చేసింది యూట్యూబ్‌లో. ఈ మధ్యలో యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటది. కానీ యూట్యూబ్‌లో కూడా ఇప్పుడు అగ్ని పరీక్ష కోసం కూడా వీడియోస్ చేస్తుంది. కామన్‌గా శ్రీజ యూట్యూబ్ ఛానల్ దమ్ము శ్రీజ అని ఉంటది. ఆవిడ యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మంచి వాళ్ళ వాళ్ళ అన్న ఆ శ్రీజ వాళ్ళ అన్న వాళ్ళు ఉంటారు అనుకుంటా. వాళ్ళ అన్న శ్రీజ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అనుకుంటా. ఇప్పుడు కామన్ శ్రీజకు సపోర్ట్ చేయకపోతే చేయకండి, కానీ ఆమె పర్సనల్ లైఫ్ని మనమైతే మాట్లాడడం అయితే చాలా తప్పని నేను చెప్తుంటాను. అగ్ని పరీక్ష బిగ్ బాస్ వల్ల కొంచెం ఫేమ్ వచ్చింది. అదైతే ఆల్ ది బెస్ట్. నిజంగా మీకు ఇంతవరకు మీరు వీడియో చూసి మీకు నచ్చితే దమ్ము శ్రీజ గురించి ఏమన్నా నేను కరెక్టే చెప్తే మీరు కరెక్ట్ చెప్పారని, నా వీడియో స్కిప్ చేయకుండా తన లైఫ్ స్టోరీ గురించి స్కిప్ చేయకుండా చూసారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం దమ్ము శ్రీజ ఫ్రాన్స్ ఉంటే లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, అందరు లైక్ కొట్టండి, దమ్ము శ్రీజ ఫ్రాన్స్ కూడా లైక్